హలో ఆల్. నేను ఈరోజు చెప్పబోయేది ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ అన్నమాట. సో ఇదివరకు మీరు సి లాంగ్వేజ్ నేర్చుకుని ఉంటే మీకు ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలిసి ఉంటుంది. సో నేను ఈ వీడియోలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్పబోతున్నాను. సో అందులో మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి. దీని యొక్క ఫీచర్స్ అన్ని తెలుసుకునే ముందు అసలు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇది మీరు తెలుసుకుంటారు. సో ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే బీఎస్సీ, బీటెక్, ఎంఎస్సి, ఎంసీఏ వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది. సో ఇది మెయిన్గా నేను ఎవరిని దృష్టిలో పెట్టుకొని చేశాను అంటే థర్డ్ సెమ్ అంబేద్కర్ యూనివర్సిటీ థర్డ్ సెమిస్టర్లో బీఎస్సీ చదువుతున్న స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? జనరల్గా మనం ప్రోగ్రామింగ్ చేస్తాం కదా, ఇది ఒక మెథడ్ అన్నమాట. మనం ఒక ప్రోగ్రామ్ని కోడ్ చేయడానికి ఇది ఒక మెథడ్ అన్నమాట. సో ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి ఇది ఒక మెథడ్. సో ఇట్ ఈస్ అన్ ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ అప్రోచ్ దట్ అలౌస్ డెవలపర్స్ టు క్రియేట్ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్. ఇదేమని చెప్పాను, ఒక మెథడ్ అని చెప్పాను కదా. సో ఇది ఎలా ఇదేం చేస్తుంది అంటే డెవలపర్స్ అనే వాళ్ళని రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయడానికి అలౌ చేస్తుంది అనమాట. సో యూజింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ద డెవలపర్స్ కెన్ క్రియేట్ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్. రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ అంటే మీకు ఏంటో ఎగ్జాంపుల్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో అదనమాట. నెక్స్ట్ ఏంటి అంటే మీరు సి లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ చూసుకొని ఉంటుంటే అది ఒక ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మీకు తెలుసు. అది ఎక్కువగా ప్రొసీజర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే ఏది ఒక పనిని ఎలా చేయాలని కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే ఫంక్షన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ యాడ్ అలాంటి ఫంక్షన్స్ తీసుకుంటే ఒక సమ్ ఎలా చేయాలి, ఒక ఎడిషన్ ఎలా పెర్ఫామ్ చేయాలి, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. మనం ఎక్కడ సెక్యూరిటీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో. సో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏంటి అంటే మనం ఎక్కువగా సెక్యూరిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తామండి. సో సెకండ్ పాయింట్ అదే మీకు చెప్తుంది మీరు చూస్తే. సో అన్లైక్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్ ఫోకస్ ఆన్ ద సెక్యూరిటీ రాదర్ దాన్ ద ప్రొసీజర్. సో దట్స్ ఇట్. అండ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఇప్పుడు ఈ రోజుల్లో సెక్యూరిటీ ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి సో జావాతో డిజైన్ చేసిన యాప్స్ కి హై సెక్యూరిటీ ఉంటుంది. జావానే కాదు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తూ చేసేది దేనికైనా ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. అసలు ఈ సెక్యూరిటీ ఎందుకు వచ్చింది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కి అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ అన్నమాట. సో అబ్స్ట్రాక్షన్ వల్ల జావాతో డిజైన్ చేసే యాప్స్ కి కానీ పైథాన్ తో డిజైన్ చేసే యాప్స్ కి కానీ ఎక్కువగా సెక్యూరిటీ వచ్చిందంట. సో ఇది ఒక బెస్ట్ అప్రోచ్. అదే థర్డ్ పాయింట్ మీకు చెప్తుంది. సో బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కి బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి? సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎగ్జామ్స్ లో అయినా ఏ పర్పస్ లో చూసినా ఇది ఒక బేసిక్ క్వశ్చన్ అన్నమాట. ఇంటర్వ్యూస్ లో కూడా వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, వాట్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఇది ఖచ్చితంగా అందరూ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఇది సింపుల్ కాన్సెప్ట్, అర్థం చేసుకుంటే చాలా సింపుల్ గా ఉంటుంది. సో మీకు ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్ అండ్ పాలిమార్ఫిజం, ఈ 4 ఫీచర్స్ అవుతాయి. సో ఫస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ ఎందుకు మెన్షన్ చేశానంటే అసలు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో మీకు తెలియాలి, క్లియర్ కట్ ఐడియా ఉండాలి. సో అప్పుడే మీకు అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి. సో ఫస్ట్ అసలు క్లాస్ అంటే ఏంటి? క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ బేస్డ్ ఆన్ విచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్. క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ అంట. క్లాస్ మీద డిపెండ్ అయ్యి ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పటి నుంచి చూసుకుంటుంటే మన ఎగ్జామ్ పేపర్స్ అన్ని ఒక పర్టికులర్ బ్లూ ప్రింట్ తో తయారు చేస్తారు. అంటే ఒక బ్లూ ప్రింట్ ని బేస్ చేసుకొని దాని మీద డిపెండ్ అయ్యి మన క్వశ్చన్ పేపర్స్ ని తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ని ఉండాలి, 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ని ఉండాలని. సో ఇక్కడ ఏం చేశారు, అదొక బ్లూ ప్రింట్ ని వాడుకొని దాని నుంచి ఒక ఎగ్జామ్ పేపర్ ని డిజైన్ చేశారు. సేమ్ ఇక్కడ డెవలపర్స్ ఏం చేస్తారంటే అంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు క్లాస్ ను వాడుకొని దాని యొక్క ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తాం అనమాట. సో అందుకే ఇది క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ గా డిఫైన్ చేయొచ్చు. అలాగే టెంప్లెట్, క్లాస్ అనేది ఒక టెంప్లెట్, ఇట్ ఈస్ ఎ టెంప్లెట్ ఆల్సో, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ టెంప్లెట్. టెంప్లెట్ అని ఎందుకు అన్నామంటే మనం జనరల్ గా ఒక రెజ్యూమేని క్రియేట్ చేసుకోవాలనుకుని ఉంటే ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఈజీ అయిపోయింది. సో ఎందుకంటే గూగుల్లో చాలా టెంప్లెట్స్ వచ్చి ఆ టెంప్లెట్ ని వాడుకొని మనకు కావాల్సినట్టు రెజ్యూమేని మనం డిజైన్ చేసుకుంటాం. సో అంటే అక్కడ టెంప్లెట్ ని వాడుకొని మీరు ఒక రెజ్యూమేని క్రియేట్ చేసుకుంటున్నారు కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. క్లాస్ అనే టెంప్లెట్ ని యూజ్ చేసుకొని మనం ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకుంటాం. అది ఎలాగంటే మీకు రియల్ టైమ్ ఎగ్జామ్ లో మీకు క్లియర్ గా ఐడియా వస్తుంది. సో క్లాస్ అనే డెఫినేషన్ అడిగితే ఇట్స్ ఎ బ్లూ ప్రింట్ ఆర్ ఇట్ ఈస్ ఎ టెంప్లెట్.
బేస్డ్ ఆన్ విచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్. అలాగే దీన్ని ఇంకోలా కూడా డిఫైన్ చేయొచ్చు. ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని కూడా మనం క్లాస్ అంటాం అనమాట. సో క్లాస్ యొక్క సింటాక్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సింటాక్స్ అంటే తెలుసు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ని మీరు డిక్లేర్ చేయాలంటే ఇది జావాలో సింటాక్స్ అనమాట. ఒక క్లాస్ ని మీరు డిఫైన్ చేయాలంటే, ఒక క్లాస్ ని మీరు మీ ప్రోగ్రామ్ లో డిఫైన్ చేయాలంటే ఈ విధంగా డిఫైన్ చేయాలి. ఎలా అంటే క్లాస్ అనేది ఇక్కడ కీవర్డ్. సో నేను ఇక్కడ ఎల్లో సింటాక్స్ లో వైట్ తో హైలైట్ చేసింది ఖచ్చితంగా క్యాపిటల్ ఉండాల్సింది. సింటాక్స్ అయినా ఎగ్జాంపుల్స్ అయినా నేను ఎక్కడైనా వైట్ తో హైలైట్ చేశాను అంటే, ఎల్లోలో వైట్ తో హైలైట్ చేశానంటే అది ఖచ్చితంగా క్యాపిటల్ ఉండాల్సిందే. సో ఇది ఖచ్చితంగా సింటాక్స్. ఒకవేళ మీరు క్యాపిటల్ పెట్టకపోతే ఏమవుతుంది అంటే సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సో ఖచ్చితంగా ఇది కన్వెన్షన్ కాదు, ఇది ఒక రూల్. సింటాక్స్ ఎర్రర్ వస్తుంది ఇది లేకపోతే. సో క్లాస్ అనేది ఒక కీవర్డ్ అనమాట. తర్వాత క్లాస్ నేమ్ ఉంది కదా, సో అక్కడ ఫస్ట్ లెటర్ మాత్రం ఎప్పుడైనా మీరు ఏ క్లాస్ నైనా డిఫైన్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ లో ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. ఫస్ట్ లెటరే కాదు, దాని తర్వాత రిపీట్ అయ్యే ప్రతి న్యూ లెటర్ కూడా క్యాపిటల్ ఇచ్చుకోవచ్చు. బట్ మీకు ఎర్రర్ రాదు, అది కన్వెన్షన్ అనమాట. ఈ ఫస్ట్ లెటర్ అనేది ఖచ్చితంగా క్యాపిటల్ ఉండాలనేది రూల్. ఎందుకంటే ఇది లేకపోతే ఎర్రర్ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు క్లాస్ నేమ్ ఉంది, ఇక్కడ నేను ఎన్ కూడా క్యాపిటల్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ ఎన్ ఆల్సో క్యాపిటల్ ఇవ్వాలి, బట్ నేను ఇవ్వలేదు. అదొక కన్వెన్షన్. సో క్లాస్ నేమ్ అనేది ఇప్పుడు ఎన్ క్యాపిటల్ అవ్వకపోతే ఎర్రర్ మీకు డిస్ప్లే అవ్వదు. కానీ సి క్యాపిటల్ అవ్వకపోతే మీకు ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ క్లాస్ నేమ్ లో ఎన్ క్యాపిటల్ ఇవ్వాలి, అది కన్వెన్షన్ అనమాట. ఎందుకంటే ఒక ఇంకో ప్రోగ్రామర్ వచ్చి మన ప్రోగ్రామ్ చదివేటప్పుడు ఈజీగా ఉండి కొన్ని క్రియేట్ చేసిన కన్వెన్షన్స్ అనమాట. అవి ఎర్రర్స్ చూపించు, ప్రోగ్రామ్ మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ ఇట్ ఇస్ ఎ కన్వెన్షన్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే క్లాస్ అనే కీవర్డ్ వాడి క్లాస్ నేమ్ ఇచ్చుకున్నాం. సో ఓపెనింగ్ పారాన్సిస్, దట్ మీన్స్ లెఫ్ట్ పారాన్సిస్ లో వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఆబ్జెక్ట్ డిక్లరేషన్ ఇక్కడ చేస్తాం అనమాట మనం. సో అండ్ క్లోజ్ చేస్తాం అనమాట. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. క్లాస్ వెహికల్స్, ఇక్కడ వెహికల్స్ లో వి క్యాపిటల్, ఖచ్చితంగా వి క్యాపిటల్ ఉండాలి. సో క్లాస్ వెహికల్స్ అన్నమాట. ఓపెనింగ్ పారాన్సిస్ అండ్ స్ట్రింగ్ అనేది ఇక్కడ ఖచ్చితంగా స్ట్రింగ్ లో ఎస్ క్యాపిటల్ ఉండాలి. ఇక్కడ స్ట్రింగ్ అనేది కీవర్డ్ కాదు, స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ అన్నమాట. జావాలో మనకి జనరల్ గా అయితే కీవర్డ్స్ వాడి వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. ఇక్కడ కూడా డబల్ ఇంట్ అవన్నీ కీవర్డ్స్ జావాలో, బట్ స్ట్రింగ్ అనేది కీవర్డ్ కాదన్నమాట. స్ట్రింగ్ అనేది ఏంటి అంటే ఒక ఎగ్జిస్టింగ్ క్లాస్, ప్రీడిఫైన్డ్ క్లాస్. జావాలో స్ట్రింగ్ అనే క్లాస్ ఉంటుంది. ఆ స్ట్రింగ్ అనే క్లాస్ ని యూజ్ చేసుకొని మనం ఒక స్ట్రింగ్స్ ని డిఫైన్ చేస్తాం. సో స్ట్రింగ్ లో ఎస్ కూడా క్యాపిటల్ ఖచ్చితంగా ఉండాలి. సో ఎల్లోతో మెన్షన్ చేశానంటే అది ఖచ్చితంగా క్యాపిటల్ ఉండాలి. సో నెక్స్ట్ ఏంటి అంటే డబల్ ప్రైస్ అన్నమాట. డబల్ అనేది ఒక వేరియబుల్, డేటా టైప్. సో ప్రైస్ అనేది ఒక వేరియబుల్. ప్రైస్ అనేది డబుల్ డేటా టైప్ అని డిఫైన్ చేసాం. ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్. ఆబ్జెక్ట్ అంటే ఏంటో డిఫైన్ చేశాక మీకు అసలు ఒక ఎగ్జిక్యూటబుల్ ఎగ్జిక్యూటబుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, బేసిక్ గా మీకు ఐడియా రావడానికి తీసుకున్న ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మనం క్లాస్ అంటే ఏం చదువుకున్నాం. క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇట్ ఈస్ ఎ టెంప్లెట్. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఒక ఇన్స్టాన్స్, అంటే క్లాస్ లో ఒక ఇన్స్టాన్స్ అన్నమాట. ఒక పర్టికులర్ టైంలో ఇది క్రియేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ రియల్ వరల్డ్ ఎంటిటీ. రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే మనం క్లాస్ అనేది రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, బ్లూ ప్రింట్ గా తీసుకుంటే దాని మీద ఆబ్జెక్ట్స్ మనం రియల్ వరల్డ్ లో క్రియేట్ చేసుకుంటాం అనమాట. రియల్ వరల్డ్ కి బేస్ చేసుకొని క్రియేట్ చేసుకుంటాం. సో అది ఎలా అనేది మీకు ఎగ్జాంపుల్ లో క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది డెఫినేషన్ అన్నమాట. ఆబ్జెక్ట్ విల్ హ్యావ్ స్టేట్ అండ్ బిహేవియర్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఆబ్జెక్ట్ కి, ఎక్కడ మీరు జావాలోనే కాదు, పైథాన్ లో కాదు, ఏ లాంగ్వేజ్ లోనైనా తీసుకుంటే ప్రతి ఆబ్జెక్ట్ కి స్టేట్ బిహేవియర్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అసలు స్టేట్ అంటే ఏంటి, బిహేవియర్ అంటే ఏంటో చూద్దాం. దానికన్నా ముందు అసలు సింటాక్స్ ఏంటి ఆబ్జెక్ట్ క్రియేషన్ కి. క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్. సో సింటాక్స్ కొంచెం గుర్తు పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ నేమ్, ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం ఆ క్లాస్ నేమ్. అలాగే మనం ఏ ఆబ్జెక్ట్ నేమ్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాం ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్. ఆబ్జెక్ట్ నేమ్ లో ఖచ్చితంగా స్మాల్ ఏ ఉండాలి, అది కన్వెన్షన్. అగైన్ ఆబ్జెక్ట్ లో మీరు క్యాపిటల్ ఇచ్చినా ఇట్ విల్ టేక్, బట్ ఇట్ డో నాట్ షోస్ అన్ ఎర్రర్, బట్ ఇట్ ఈస్ ఎ కన్వెన్షన్. దట్ మీన్స్ ఇంకొకరు ఎవరైనా చదివేటప్పుడు అది కన్వీనియంట్ గా ఉండాలి కాబట్టి క్లాస్ నేమ్ లో ఖచ్చితంగా సి క్యాపిటల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వెహికల్స్ క్రియేట్ చేసామంటే వి క్యాపిటల్ అలా తీసుకున్నాము అలా అనమాట. ఆబ్జెక్ట్ నేమ్ లో క్యాపిటల్ ఉండకూడదు, స్టార్టింగ్ లెటర్. ఈక్వల్స్ టు న్యూ అనేది ఒక కీవర్డ్ జావాలో. అగైన్ మళ్ళీ క్లాస్ నేమ్ అన్నమాట. క్లాస్ నేమ్ అండ్ బ్రాకెట్స్ అన్నమాట నెక్స్ట్, అండ్ సెమీకోలన్. సో
ఇప్పుడు ఆబ్జెక్ట్ కి స్టేట్ అండ్ బిహేవియర్ ఉంటుందని చెప్పాను కదా. సో ఇప్పుడు స్టేట్ అంటే ఏంటి, బిహేవియర్ అంటే ఏంటో చూద్దాం. స్టేట్ అంటే ఏంటి అంటే డేటా వాల్యూ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ప్రతి ఆబ్జెక్ట్ కి ఒక డేటా వాల్యూ ఉంటుంది అనమాట. అది ఎగ్జాంపుల్ లో చెప్తాను. అండ్ నెక్స్ట్ బిహేవియర్ అంటే ఏంటి అంటే ఫంక్షనాలిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. స్టేట్ అంటే ఏంటి, డేటా వాల్యూ. ఇది గుర్తుపెట్టుకోండి, స్టేట్ అంటే ఏంటి, డేటా వాల్యూ. బిహేవియర్ అంటే ఏంటి అంటే ఫంక్షనాలిటీ. ఓకేనా, ఈ టూ టైమ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇందాక క్లాస్ వెహికల్ క్లాస్ ని క్రియేట్ చేశాను కదా, అది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఏం చేశానంటే క్లాస్ వెహికల్, ఇక్కడ వెహికల్ అనే క్లాస్ ని క్రియేట్ చేశాను. సో స్టేట్ అంటే ఏమని చెప్పాను మీకు, స్టేట్ అంటే ఏంటి అంటే ఒక డేటా వాల్యూ అన్నమాట. సో డేటా వాల్యూస్ జనరల్ గా ఆలోచించండి, వెహికల్ కి ఏం డేటా వాల్యూస్ ఉంటాయి. ఒక వెహికల్ తీసుకుంటే ఒక వెహికల్ అనేది ఏదైనా అవ్వండి, బస్సు అవనివ్వండి, కార్ అవనివ్వండి, లారీ అవనివ్వండి, ఏమైనా అవ్వండి, దానికి ఒక కలర్ ఖచ్చితంగా ఉంటుంది కదా. సో అది ఒక డేటా వాల్యూగా కన్సిడర్ చేయొచ్చు కదా. అలాగే ప్రైస్ కూడా ఉంటది కదా, అది కూడా ఒక డేటా వాల్యూగా కన్సిడర్ చేయొచ్చు కదా. సో ఇంకా చాలా ఉంటాయి, ఇంక మీరు ఆలోచించి ఒకసారి కామెంట్ చేయండి ఇంకేముంటాయో. అలాగే చాలా స్టేట్స్ ఉంటాయి. స్టేట్స్ అంటే డేటా వాల్యూస్ ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ టైర్స్, అది కూడా ఒక డేటా వాల్యూ. అలా చాలా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ది డేటా వాల్యూస్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఫంక్షనాలిటీ అని చెప్పాను కదా. బిహేవియర్ అంటే ఏమని చెప్పాను, ఫంక్షనాలిటీ, అది ఏం చేయగలదు. ఇప్పుడు వెహికల్ అనేది ఏం చేయగలదు, మాక్సిమం స్పీడ్, ఆ వెహికల్ యొక్క మాక్సిమం స్పీడ్ ఏంటో చూడొచ్చు. అది దాని యొక్క బిహేవియర్, ఎంత స్పీడ్ వెళ్ళగలదు, అది దాని యొక్క బిహేవియర్. అది ఏ కలర్ లో ఉంది, అదే ప్రైస్ అనేవి ఏంటి, స్టేట్స్, దాని యొక్క స్టేట్, డేటా వాల్యూస్ ని స్టేట్ అంటారు. దాని యొక్క బిహేవియర్, దట్ మీన్స్ ఫంక్షనాలిటీ, అది ఎంత స్పీడ్ వరకు వెళ్ళగలదు, అది యొక్క దాని యొక్క ఫంక్షనాలిటీ అన్నమాట. సో ఇక్కడ క్లాస్ వెహికల్ అనే క్లాస్ ని క్రియేట్ చేశాను, ఓపెన్ చేసి స్ట్రింగ్ కలర్ అనే ఒక స్ట్రింగ్ ని డిఫైన్ చేశాను. అలాగే ఫ్లోట్ డేటా టైప్ తో ప్రైస్ అనే ఒక డేటా ఒక వేరియబుల్ ని డిఫైన్ చేశాను, డిక్లేర్ చేశాను. అలాగే వాయిడ్ మ్యాక్స్ స్పీడ్, ఇక్కడ మ్యాక్స్ స్పీడ్ లో ఎస్ క్యాపిటల్ ఉండాలి. వాయిడ్ మ్యాక్స్ స్పీడ్ అనేది ఒక మెథడ్ అన్నమాట. సో వాయిడ్ అనేది రిటర్న్ టైప్. మ్యాక్స్ స్పీడ్ లో మీరు ఎస్ క్యాపిటల్ ఇవ్వకపోయినా ఎర్రర్ చూపించదు, బట్ మీరు చూడగానే మీకు క్లియర్ గా తెలిసి ఉంటది కదా, ఎందుకంటే మ్యాక్స్ అనేది ఒక వర్డ్, స్పీడ్ అనేది ఒక వర్డ్. మీరు అన్ని స్మాల్ లెటర్స్ లో ఇస్తే ఏమవుతుందంటే మీరు ప్రోగ్రామ్ చేసి మీకు ఓకే, వేరే వాళ్ళు చదివేటప్పుడు అయితే మ్యాక్స్ స్పీడ్ అనేది కలిసిపోతుంది. అంత వాళ్ళు దాన్ని విడదీసుకోలేరు. సో ఇలా ఇలా క్యాపిటల్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు మ్యాక్స్ స్పీడ్, ఇది మ్యాక్స్ స్పీడ్ అని. సో అలాగే బ్రాకెట్ లో ఇంట్ ఎక్స్ అనే వేరియబుల్ పారామీటర్స్ పాస్ చేశాను. ఒక పారామీటర్ పాస్ చేశాను, ఎక్స్ అనే పారామీటర్. సో ఓపెన్ చేశాను సిస్టమ్, అందులో ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాను అంటే ఇక్కడ ఏమైతే పాస్ చేశానో మాక్సిమం స్పీడ్ లో ఆ వాల్యూని అక్కడ ప్రింట్ చేస్తాను, ఎక్స్. ఇక్కడ ప్లస్ అనేది కాన్కాటినేషన్ సింబల్ అన్నమాట. సో ఈ స్ట్రింగ్స్ ని డిఫైన్ చేయాలంటే డబుల్ కోట్స్ లో ఇస్తాం. సో ప్లస్ ఎక్స్ అనేది దేనికంటే కాన్కాటినేషన్ అన్నమాట. అలాగే ఇప్పుడు మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది జావాలో మెయిన్ మెథడ్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ బ్రాకెట్ లో స్ట్రింగ్ ఆర్క్స్, ఇది జావాలో మెయిన్ మెథడ్ డిఫైన్ చేయడానికి వాడతాం. సో సి లాంగ్వేజ్ ఎలా అయితే ఫంక్షన్స్ ఉన్నాయో జావాలో మెథడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనం ఎప్పుడైనా ఇప్పుడు క్లాస్ ఇక్కడ నుంచి, సో క్లాస్ ఇంకా ఎండ్ అవ్వలేదు, మీరు క్లియర్ గా చూస్తే ఇది ఫంక్షన్ యొక్క ఎండింగ్ అన్నమాట. ఇది ఫంక్షన్ ఓపెనింగ్, ఇది ఫంక్షన్ క్లోజ్, మెథడ్ ఓపెనింగ్, మెథడ్ క్లోజింగ్. కానీ ఇక్కడ క్లాస్ ఎండ్ చేయలేదు. విత్ ఇన్ ద క్లాస్ ఎప్పుడు మెయిన్ ఫంక్షన్ అనేది విత్ ఇన్ ద క్లాస్ మాత్రమే ఉండాలి ఖచ్చితంగా. సో ఏదో క్లాస్, ఏ క్లాస్ లో అయినా పర్లేదు, విత్ ఇన్ ద క్లాస్, ఇది అవుట్ సైడ్ ద క్లాస్ ఒక ఫంక్షన్ ఒక మెయిన్ మెథడ్ ని డిఫైన్ చేయలేం. సో ఇది క్లాస్ లోనే ఉంది, సేమ్ క్లాస్ వెహికల్ క్లాస్ లోనే ఇది మెయిన్ మెథడ్ కూడా ఉంది. ఈ మెథడ్ వెహికల్ క్లాస్ లోనే ఉంది, ఈ మెథడ్ కూడా వెహికల్ క్లాస్ లోనే ఉంది. సో వెహికల్ అనే ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేసుకుంటాం, వెహికల్ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేసుకుంటాం. వెహికల్ ఆబ్జెక్ట్, మీకు సింటాక్స్ ఏంటి, క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్ కదా. ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి, వెహికల్. ఆబ్జెక్ట్ నేను ఏం తీసుకున్నాను, కార్ అయిన ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇందులో వెహికల్, ఇక్కడ మీకు అర్థమైందా, బ్లూ ప్రింట్. వెహికల్ అనేది బ్లూ ప్రింట్. వెహికల్ అంటే ఏదైనా అవ్వచ్చు, బస్ అవ్వచ్చు, లారీ అవ్వచ్చు, షిప్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఇక్కడ నేనే క్రియేట్ చేశాను కార్ అనేది ఏంటి, దాని యొక్క ఆబ్జెక్ట్, అంటే దాని యొక్క బ్లూ ప్రింట్ గా తీసుకొని దాని నుంచి నేను ఒకటి డెరైవ్ చేసిన, దాన్ని ఏమంటారు, ఆబ్జెక్ట్ అనుకోవడం చెప్పాను. మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమై ఉంటుంది కదా. సో ఈక్వల్స్ టు న్యూ వెహికల్, ఇది ఆబ్జెక్ట్ డిక్లరేషన్ సింటాక్స్. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఫస్ట్ వెహికల్ అనే క్లాస్ ని క్రియేట్ చేశాను, అందులో 2 వేరియబుల్స్ ని డిక్లేర్ చేశాను, ఒక మెథడ్ ని డిక్లేర్ చేశాను. ఆ మెథడ్ ఏంటంటే మ్యాక్స్ స్పీడ్.
సో ఈ టూ వేరియబుల్స్ ని స్టేట్ అంటారు, మెథడ్స్ ని బిహేవియర్స్ అంటారు. మీకు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే వేరియబుల్స్ ని స్టేట్స్ అంటారు దేంట్లోనైనా, మెథడ్స్ ని బిహేవియర్స్ అంటారు. సో ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఆ వెహికల్ ఎంత స్పీడ్ వరకు వెళ్ళగలదు, నేను క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది ఎంత స్పీడ్ వరకు వెళ్ళగలదో డిఫైన్ చేస్తుంది. మనమే ఇవ్వాలి, అది ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ మెథడ్ డిఫైన్ చేశాను, మెయిన్ మెథడ్ ని టైప్ చేశాను, అండ్ దెన్ కార్ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఇప్పుడు కార్ డాట్ కలర్ ఈక్వల్స్ టు బ్లూ అంటే నేను ఇప్పుడు కార్ యొక్క కలర్ బ్లూ అని అసైన్ చేస్తున్నాను. అలాగే కార్ యొక్క ప్రైస్ 5,30,000 సంథింగ్ అసైన్ చేశాను. ఈ రెండు ఏముంటని చెప్పాను, ఈ రెండు డేటా వాల్యూస్. సో ఈ రెండు ఏమవుతాయి అంటే స్టేట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మ్యాక్స్ స్పీడ్ అంటే ఒక కార్ అనేది మాక్సిమం 120 వరకు వెళ్ళగలను అనుకున్నాం. సో ఇక్కడ ఏం చేశానంటే మెథడ్ కి పారామీటర్ పాస్ చేశాను అనమాట. ఎంత 120 అనేది పాస్ చేశాను. కార్ డాట్ మ్యాక్స్ స్పీడ్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ కార్ డాట్ కలర్. ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ప్రింట్ చేయడానికి వాడతారు జావాలో. సిస్టమ్ అనేది క్లాస్ నేమ్ కాబట్టి ఎస్ క్యాపిటల్ ఉండాలి. ఈ సిస్టమ్ కూడా క్లాస్ నేమ్ కాబట్టి ఎస్ ఖచ్చితంగా క్యాపిటల్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే కార్ డాట్ కలర్ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ కార్ డాట్ మ్యాక్స్ స్పీడ్ అన్నాం కదా, ఆల్రెడీ మ్యాక్స్ స్పీడ్ లో మనం ఒకటి ప్రింట్ చేసాం. ఏం ప్రింట్ చేసాం, మ్యాక్స్ స్పీడ్ ఈజ్ 120 అని ప్రింట్ అవుతుంది అవుట్పుట్ లో. దాంతో పాటు ఏం ప్రింట్ అవుతుంది, కార్ డాట్ కలర్, ఇక్కడ బ్లూ ప్రింట్ అవుతుంది. దాని కింద ఏం ప్రింట్ అవుతుంది అంటే 5,30,000 అని ప్రింట్ అవుతుంది. సో ఈ త్రీ ప్రింట్ అవుతాయి అనమాట. మీకు ఇప్పుడు అర్థమైంది కదా క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎలా చేయాలి. సో మెథడ్ లో కన్వెన్షన్స్ ఏంటి, మెథడ్ అంటే ఏంటి, ఓ మెథడ్ ని ఎలా కాల్ చేసాం. సో సిలో మీరు ఫంక్షన్ కాల్ చేసినట్టే ఇక్కడ మెథడ్ కాలింగ్ కూడా. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనం ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఆ వేరియబుల్, ఆ క్లాస్ లో వేరియబుల్ ని అలా అలా డిక్లేర్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఆబ్జెక్ట్ ఏంటి, కార్ డాట్ కలర్, కార్ యొక్క కలర్ ని ఇవ్వాలనుకుంటున్నాం, అసైన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కార్ డాట్ కలర్. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ. అలాగే ఆబ్జెక్ట్ నేమ్ మీరు ఆ క్లాస్ లో ఈ వెహికల్ క్లాస్ లో యొక్క ఫంక్షన్ కాల్ చేయాలనుకుంటున్నారు కాబట్టి దాని యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి కాల్ చేశాను అనమాట. మీరు ఇక్కడ డైరెక్ట్ గా మ్యాక్స్ స్పీడ్ ని కాల్ చేయడం అవ్వదు. అలా చేయాలంటే మీరు ఇక్కడ మ్యాక్స్ స్టాటిక్ వాయిడ్ అని క్రియేట్ చేసుకోవాలి. అది మీకు నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను అది ఎలా అనేది. దీన్ని డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేదు, దీన్ని ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి దాని ద్వారా యాక్సెస్ చేయగలరు. సో వెహికల్ కార్ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి దాని ద్వారా ఇవన్నీ యాక్సెస్ చేసాం అనమాట. సో ఇది క్లాస్ యొక్క డెఫినేషన్, ఆబ్జెక్ట్ యొక్క డెఫినేషన్, ఆబ్జెక్ట్ డిక్లరేషన్ ఎలా చేయాలి, ఇవన్నిటికి ఇదన్నమాట. సో నెక్స్ట్ మీకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నాను. ఏంటి అంటే ఒక స్టూడెంట్ క్లాస్ ని జనరల్ గా హ్యాండ్స్ ఆన్ ఛాలెంజ్ లా ఫీల్ అయి చేయండి. ఒక స్టూడెంట్ క్లాస్ ని క్రియేట్ చేయండి. వాటిలో స్టేట్ ఏంటి, బిహేవియర్ ఏంటి ఐడెంటిఫై చేయండి. అది చేసి ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేయండి. సో అది మీకు ఎక్సర్సైజ్ చేయండి. చేస్తే మీకు ఎంతవరకు అర్థమైందో మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ మర్చిపోరు, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇది వస్తేనే మీకు నెక్స్ట్ కి మూవ్ అవ్వచ్చు. సో నేను నెక్స్ట్ వీడియోలో అసలు మిగతా 4 ఫీచర్స్, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.